డాడీ ఫార్మర్, మా మమ్మీ హౌస్ వైఫ్. మా అన్నకు చదువుకుంటున్నాడు, బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు కొంచెం మనీగా ప్రాబ్లంగా ఉండేది. ఇప్పుడు అందరం మా ఇంట్లో మా డాడీ, నేను, మా అన్న కష్టపడుతూ ఉంటాము. ఐటీఐ చేశాను నేను. పుష్పగిరి హాస్పిటల్ బయటనే ఐటీఐ కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్. నేను దాంట్లో చదువుకున్నాను. దాని తర్వాత నేను పుష్పగిరి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నేను ఒక ఏసీ టెక్నీషియన్గా జాయిన్ అన్నాను. నేను చదువుకున్న వయసులో కూడా నేను పనికి వెళ్ళేవాడిని. రోజు బాగా జరిగేది. బట్ ఒకరోజు ఏమైందంటే నా భుజం మీద అనేసి రేకు పడింది అనమాట. ఆ రేకు పడినప్పుడు డాక్టర్స్ కొంచెం కష్టం అన్నారు, సర్జరీ చేయడం కొంచెం కష్టం అని చెప్పారు. అయినా సరే ఒక డాక్టర్ ఫేస్ చేసి ముందుకు వచ్చి నాకు సర్జరీ చేశారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నా వెనకాల 56 స్టిచ్చర్స్ ఉన్నాయన్నమాట. నేను ఆ సర్జరీ అయిన టైంలో నాకు ఈ పార్ట్ అనేది కొంచెం పక్కకు వచ్చేసింది. నేను ఇంకా లెగలేనేమో అన్నంత భయం పడ్డాను. కానీ మంచిగా జరిగింది, దేవుడు మంచిగా చూశారు. నాకు మంచిగా సర్జరీ చేసిన తర్వాత నేను చాలా 1.5 monthలో రికవర్ అయిపోయాను. ఒక 3 months తర్వాతనే నేను ఐటీఐ జాయిన్ అయ్యాను. ఐటీఐలో జాయిన్ అయ్యి వర్క్ మంచిగా నేర్చుకొని మంచిగా చూసుకొని ఇక్కడ పుష్పగిరిలోనే మా వర్క్ చేస్తున్నాను. నేను పుష్పగిరికి వచ్చిన తర్వాత నేను చాలా వర్కులు నేర్చుకున్నాను. చాలా మంది దగ్గర ఎలా ఉండాలి అని కూడా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచించే విధానం అనేది ఇంకా నాకు చాలా బాగా మంచిగా వచ్చింది. ఎలా కమ్యూనికేషన్స్ అనేది కూడా నాకు చాలా బాగా మంచిగా పెరిగినాయి. నేను పుష్పగిరి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఏసీ టెక్నీషియన్గా జాయిన్ అయినాను. దాని తర్వాత నాకు ఎలక్ట్రికల్లో మంచి గ్రిప్ ఉంది. ఏసీ అండ్ ఎలక్ట్రికల్లో వర్క్ చేస్తుండగానే ఇక్కడ నాకు ఇంకా మంచి నేర్చుకునే ఆపర్చునిటీ కల్పించారు. ఆక్సిజన్ ప్లాంట్, లిఫ్ట్ మెయింటెనెన్స్, ఇంకా ఇక్కడ సిస్టమ్స్ పనిచేయకపోయినా ఏదన్నా సిస్టమ్స్ చేంజెస్ చేయాలన్నా కూడా, ఆ నెట్ ఏదైనా రాలేదన్నా కూడా నేను ఇక్కడ చూసుకుంటాను. నాకు లైఫ్లో సమస్య ఏదో వచ్చినా కూడా నాకు ముందెళ్ళే వరకు నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అన్ని చూసాం కాబట్టి, ఇక్కడ పేషెంట్స్ని కానీ స్టాఫ్ని కానీ చూసాం కదా, అందువల్ల ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది నాకు ఇంకా బాగా అనిపించింది.